ప్రభునందు ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము తిమోతికి అపోజిట్ అయినటువంటి పౌలు గారు రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో తిమోతి గారు చేపట్టినటువంటి పనులు, చేస్తున్నటువంటి పనుల గురించి మొదటి అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. తిమోతిని పౌలు గారు ఎంతో ప్రేమించినారు. అతని ఆత్మీయ కుమారుడిగా వారి గురించి చెప్పుకుంటారు. తిమోతి గారు అపోజిట్ అయినటువంటి పౌలు గారు పరిచర్యలో అనేక స్థలాల్లో, అనేక చోట్ల వారికి పరిచర్య చేయడానికి, వారు అప్పగించినటువంటి సువార్త కార్యక్రమాలు చేపట్టడానికి వారి వెంట వెళ్ళినటువంటి వారిగా చూస్తున్నాం. ఒక నమ్మకమైనటువంటి యవ్వన సేవకుడిగా, దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తిగా, పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కార్యములు జరిగిస్తున్న వ్యక్తిగా, సువార్తను అందించేటువంటి వ్యక్తిగా, కాపరిగా తిమోతి గారిని మనం చూస్తూ ఉన్నాం. తిమోతి గారి పరిచర్య జరిగిస్తున్నటువంటి సంఘాలు, తిమోతి గారి తల్లి గురించి, అవ్వ గురించి పౌలు గారు ప్రస్తావించినటువంటి విధానము, ఈ రీతిగా అనేక విషయాలు మనము పౌలు గారి రచనలలో, వారి పత్రికలలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ప్రారంభంలో మనం చూస్తూ, తిమోతి గారికి ఈ లేఖ ప్రారంభంలోనే ఒక బాధ్యతను, పనిని వారికి తెలియజేస్తున్నారు. చూడండి, పౌలు గారు క్షేమ సమాచారం, మేలు మాట్లాడుతూ వెంటనే పరిచర్య, పని, బాధ్యత గురించే జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రేమ, వారితో ఉన్నటువంటి ఆప్యాయత, వీటితో పాటు వాటికి సమానం లేదా వాటికంటే ఎక్కువగా దేవుని సేవ పట్ల భారం కలిగినట్లుగా వీరిరువురిలో మనం చూస్తూ ఉన్నాం. వీరిరువురిలో బలమైనటువంటి సేవా దృక్పథాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. తిమోతి గారికి ఒక హెచ్చరిక, ఒక బాధ్యత ఏమని ఇస్తూ ఉన్నారంటే, విశ్వాస సంబంధమైనటువంటి విషయాలు కాకుండా కల్పనా కథలు, భిన్నమైన బోధలు బోధిస్తూ సంఘాలలో విశ్వాసాన్ని పాడు చేస్తున్నటువంటి వారిని హెచ్చరించాలి. తిమోతి గారేమో విశ్వాస సంబంధమైనటువంటి విషయాలు, యేసు ప్రభుల వారిలో బలపడే విషయాలు బోధిస్తూ ఉంటే, ఆ అనేక సంఘాలలో కల్పనా కథల చేత, వివాదాస్పదమైనటువంటి విషయాల చేత విశ్వాసులను చెదరగొట్టేటువంటి విషయాలు బోధించే వారి గురించి గద్దిస్తూ ఉన్నారు. నేడు మనం జీవిస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా అటువంటివి జరుగుతూ ఉన్నాయి. వాక్యాన్ని ఎత్తుపట్టుకొని ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది రైటా, అది రైటా, ఏ సంఘం కరెక్ట్ చేస్తుంది, ఏ సంఘం చేయట్లేదు, ఈ రీతిగా అనేక వివాదాస్పదమైనటువంటి విషయాల వైపు సంఘాలని తీసుకొని వెళ్తూ ఉన్నాం. విశ్వాసంలో దినదినం బలపడేటువంటి వైపు వెళ్ళట్లేరు, లేదా విశ్వాసంలో ఎవరి సందేహాలకు, ఎవరి సమస్యలకు వారు పరిష్కారాలు వెతుక్కునే వైపు వెళ్ళట్లేరు. కానీ వివాదాల వైపు, సమస్యల వైపు, జటిలమైనటువంటి విషయాల వైపు తీసుకెళ్తున్నారు. ఇందులో అనేకము విశ్వాస సంబంధమైనవి కావు అని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. తిమోతి గారు అటువంటి వారిని హెచ్చరించి వారిని సరిచేయాల్సినటువంటి పని, బాధ్యత వారిపైన పౌలు గారు ఉంచినారు. ఈ సరిచేసి హెచ్చరించేటువంటి విధానం ఏంటి, ఏ రకంగా అంటే కూడా ఇక్కడనే తెలియజేస్తూ ఉన్నారు. 5వ వచనంలో చూస్తే, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. అటువంటి ప్రేమతో వారిని హెచ్చరించాలి. ఆ ప్రేమ ఎక్కడి నుంచి కలుగుతూ ఉందంటే, పవిత్రమైనటువంటి హృదయం, ఎటువంటి అపవిత్రమైన ఆలోచన కానీ, ఉద్దేశం కానీ, తలంపు కానీ లేకుండా పవిత్రమైనటువంటి హృదయం అంటే విశ్వాస సంబంధమైనటువంటి విషయాల వైపే వెళ్ళాలి. కానీ వేరే ఎటువంటి ఆలోచనకు తావివ్వకుండా మనం క్రీస్తులో బలపడాలి. కనుక భిన్నమైనవి, అనవసరమైనవి, విశ్వాస జీవితాన్ని పాడు చేసేవి మనకొద్దు అని ప్రేమగల హృదయంతో, పవిత్రమైనటువంటి హృదయంతో వారిని హెచ్చరించాలి. 2, మంచి మనసాక్షి ఉండాలి. మంచి మనసాక్షి ఎప్పుడు ఉంటుందంటే,
హృదయంలో పాపం లేనప్పుడు, హృదయంలో పాపం ఉంటే గద్దించే మనస్సాక్షి ఉంటుంది. హృదయంలో దురాశలు ఉంటే చెడిపోయిన మనస్సాక్షి ఉంటుంది. హృదయంలో దురాశలు పాపము ఉంటే సరైన మనస్సాక్షి ఉండదు. మంచి మనస్సాక్షి పాపముల చేత క్షమింపబడి ప్రభు దగ్గరికి వచ్చేటువంటిది. ఇక నిష్కపటమైనటువంటి విశ్వాసం, ఏ కపటం లేనటువంటిది, దేవునిపై ఆధారపడినటువంటిది, దేవుణ్ణి నమ్ముతున్నటువంటి, దేవుణ్ణి విశ్వసిస్తున్నటువంటిది, ఇవి నిజమైనటువంటి విశ్వాసుల్లో ఉండాల్సిన లక్షణం. వీటితో తిమోతి గారు వారిని హెచ్చరించాలంట. ఇది మొదటిసారి మాత్రమే కాదంట, తిమోతి గారితో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇంతకు మునుపు ఎఫ్ఎస్సి సంఘములో కూడా ఇటువంటిది జరిగింది. చూడండి 4 వచనాల్లో గమనించినట్లయితే, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచుండవలనని హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను. అంటే ఇదివరకు ఎఫెస్సులో ఇటువంటి సందర్భంలో కూడా తిమోతి గారికి బాధ్యత ఇచ్చినారు కనుక మరలా అటువంటి బాధ్యత ఇస్తూ ఉన్నారు. చూడండి, ఇటువంటి పనిని వారు ఓపికతో జరిగిస్తూ ఉన్నారు. ద్వేషంతో, కోపంతో, లేకపోతే వారిని చిన్నచూపు చూస్తూనో ఆ రీతిగా జరిగించట్లేదు. చాలా ప్రేమతో, సంఘం పాడు కాకుండా ఈ దినాన హెచ్చరించి సరిచేయడం కూడా చాలా కష్టమైనటువంటిది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరినైనా సరిచేయాలి, ఒక మాట చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక మాట చెప్పగానే వెంటనే నొచ్చుకునేటువంటి మనస్తత్వానికి లోనవుతున్నారు. కనుక ఇది ప్రేమతో జరిగించాల్సిన పని, ప్రార్థనతో జరిగించాల్సినటువంటి పని అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం కూడా మన తోటి వారిని బలపరచడానికి ఈ విధానం వాడుటకు దేవుడు కృప చూపును గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.